శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుదేవ. నమస్తే. శ్రీమన్ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ ఈవేళ అందరూ కూడా ఆయురారోగ్య శ్రేయాలతో విరాజిల్లాలని ఆ సిద్ధలక్ష్మి గణపతి ప్రార్థిస్తున్నాను. గురుదేవ, వృషభ లగ్నం మన టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో కూడా వృషభ లగ్నమే. ఆ సినిమా కూడా రీసెంట్ గా ఈ మంత్ లోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఎట్లుంది అసలు ఈ వృషభ లగ్న జాతకులకి ఎట్లుంది? అత్యద్భుతం. వృషభ లగ్నానికి ఏం చెప్తాడంటే అండి, లగ్నకారకుడు శుక్రుడు. వృషభ లగ్నానికి విలాసవంతమైన పురుషుడు అనమాట. అంటే కోరికలు అఖండంగా ఉంటాయి ఈ లగ్నానికి. వృషభ లగ్న జాతకంలో ఎవరైతే జన్మిస్తారో వారికి శుక్రుడు అధీనంలో జన్మిస్తారు. కాబట్టి ఎవరైనా సరే, ఇక్కడ మనకు నక్షత్రంతో సంబంధం లేదు, లగ్నాతో ఎదుగుతాడా ఎదగడా రెండు లగ్నాలు ఊపేస్తాయి అనమాట. వృషభం మరియు తులా లగ్నాలు. వృషభ లగ్నం జాతకంలో ఉండే వాడికి కోరికలు అమోఘంగా ఉంటాయి అని శాస్త్రవచనము. ఎలాంటి వాడు? వృషభ లగ్నం రీత్యా చూస్తుంటే షష్టాధిపతి అయిన శుక్రుడు లగ్న స్థానంలో ఉండగా వీడికి ఎడ్యుకేషన్ బ్రేకేజెస్ వచ్చి ఆస్కారాలు ఉంటే వృషభ లగ్న జాతకానికి ఇక్కడ రాసి కాదండి, ఇంటర్మీడియట్లో కానీ 10th క్లాస్లో కానీ లేదా ఇంజనీరింగ్లో కానీ డిగ్రీలో కానీ బ్రేకేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్రేకేజెస్ ఒక 6 నెలల్లో సంవత్సరం స్టాప్ అయ్యే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. విలాసవంతమైన కోరికలు. మామూలు సామాన్యమైన కుటుంబంలోకి పుట్టినా వీడు మామూలు డ్రెస్సులు తీసుకోడు. 2500 2000 మంచి కలర్ఫుల్ డ్రెస్సులు, ఖరీదైన డ్రెస్సులు తీసుకుంటాడు. లగ్నాత్తు కూడా కారకులు విలాసవంతమైన వస్తువులు చూసుకున్నందుకు చాలామంది టాప్ మోస్ట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు, ఫిలిం ఇండస్ట్రీలో టాప్గా ఉండేవాళ్ళు, కార్లు విలాసవంతమైన కార్లు కొంటారు చూడండి. 1-2 కోట్లు, 1.5 రేంజ్ రోవర్లు, రోల్స్ రాయల్స్ ఈ కార్లు కొనే వాళ్ళందరూ కూడా 2 లగ్నాల్లో జన్మించుంటారు. అయితే వృషభ లగ్నం లేదా తులా లగ్న జాతకంలో జన్మించిన వాడికి ఈ రకమైన కార్లు పిచ్చి ఉంటుందన్నమాట. ఇకపోతే సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన కుజుడు వృషభ లగ్నానికి 3వ స్థానంలో ఉంటే వీడు ఏ రకమైన తప్పు చేయకపోయినా సోదర సోదరిములు అంటే అప్పచెల్లెళ్ళు, అక్క కానీ చెల్లెలు కానీ జీవితం సప్తమ వ్యయాధిపతి ఉండడం వల్ల బావగారు వాళ్ళ తలనొప్పులు ఏర్పడే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఎలాగండి గురుగారు అంటే, వృషభ లగ్న జాతకానికి లగ్నాతో సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు నీచబట్టి, మీకు అర్థమైందండి, సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు నీచబట్టి కర్కాటకంలో కానీ ఉన్నట్లయితే, వృషభం మిథునం కర్కాటకం 3వ స్థానంలో నీచబట్టిన కుజుడు ఉండడం వల్ల చూడండి, కొంతమందికి అన్నింటిలో పాపం 3-2 సంతానం ఉంటే వాళ్ళ సిస్టర్కో వాళ్ళ అక్కకో డైవర్స్ అవుతుంది. ఎందువల్ల అని పూర్తిగా గమనించినట్లయితే ఆ అమ్మాయి జాతకంలో డైవర్స్ లేదు, అల్లుడి జాతకంలో డైవర్స్ లేదు అనుకుంటే, ఈ అమ్మాయి తమ్ముడు కానీ అన్నయ్య కానీ జాతకంలో వృషభ లగ్న జాతకానికి సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు వీడి జాతకంలో 3వ స్థానంలో ఉండడం వల్ల ఈ ఎఫెక్ట్ దానికి తగిలేస్తుంది. ధన పంచమాధిపతి అయిన బుధుడు, ధన పంచమాధిపతి అయిన బుధుడు వృషభ లగ్నానికి, ధనాధిపతి పంచమాధిపతి అయిన బుధుడు ఉచ్చ స్థానంలో స్వక్షేత్రంలో కన్యలో ఉన్నట్లయితే అఖండ రాజయోగంగా చెప్పవచ్చు. వాడి వ్యాపారంలో ఏది పెడితే అది మట్టి పట్టుకుంటే బంగారం అయిపోతుంది. ఒకటి అంటూ ఉంటారు చూడండి, ఈ వాడు 100 రూపాయలు పెడితే 10,000 వచ్చాయండి, లేదా లాటరీ టికెట్లు డబ్బులు వచ్చాయండి అంటారు. వాడికి కారణం ఎవరు అనుకుంటున్నారు? లాటరీ టికెట్లకి వాటికి బుధుడు కారకం. ఏమిటయ్యా? వృషభ లగ్న జాతకానికి ధనాధిపతి పంచమాధిపతి అయిన బుధుడు స్వక్షేత్రంలో కన్యారాశిలో సంచరిస్తే విపరీత రాజయోగం పట్టేస్తుంది. అది కాకుండా లాభస్థానంలో అంటే మేనంలో అండి బుధుడు నీచిపట్టు ఉంటే వాడు పేకాడికి డబ్బులు తగలేస్తాడు. ధనాధిపతి వృషభ లగ్నానికి ధనాధిపతి పంచమాధిపతి అయిన బుధుడి యొక్క కారణం, మేనంలో బుధుడితో పాటు రాహు కానీ బుధుడితో పాటు కానీ శని కానీ కలిసినట్లయితే జాతకంలో వాడు ఆటోమేటికల్లీ ప్లేయింగ్ కార్డ్స్ ఆట అయ్యి డబ్బులు పాడు చేస్తాడని శాస్త్రవచనం. ఇకపోతే చతుర్థాధిపతి రవి వృషభ లగ్నానికి, ఈ చతుర్థాధిపతి రవి ఉచ్చ స్థానంలో ఉంటే వ్యయంలో అయినా సరే విదేశీ ప్రయాణ యోగం వెళ్ళేది ఆగడం, అయితే అసస్మాటికి వీడికి స్థానచలనం అవ్వాలని కోరిక ఎక్కువగా ఉండడం, చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. వృషభం మిథునం కర్కాటక సింహం చతుర్థాధిపతి అయిన రవి వ్యయంలో రవి నీచిపట్టు ఉంటే ఉచ్చపట్టు ఉంటే జరిగే యోగాలు ఏంటి? వృషభ లగ్నానికి మేషంలో ఉచ్చ రవి,
చతుర్థాధిపతి ఉచ్చబట్టి ఉండడం వల్ల వీడు విదేశాలకు వెళ్ళినట్టుగా వెళ్ళి 2 నెలలు ఉండడం మళ్ళీ వచ్చాడు, నెలలు ఉండడం వచ్చాడు. అసలు ఏంటి 2 ఏళ్ళు ఉండాలని వెళ్తూ ఉంటాడు కానీ వచ్చేస్తూ ఉంటాడు. దీని కారణంగా ఏక పరిహారాలు చేసుకోవాలి. తర్వాత పంచమాధిపతి అయిన బుధుడు ఇందాక చెప్పడం జరిగింది, మహారాజయోగంగా ఉంటుంది వాడికి స్వక్షేత్రంలో ఉంటే. అది కాకుండా వృషభ లగ్న జాతకానికి షష్టంలో శుక్రుడి ఇంట్లో బుధుడు కలిసి ఉంటే వాడి వైవాహిక జీవితం ఫ్లాప్ అయిపోయినట్టే. అంటే ఆటోమేటికల్లీ మంచి నెంబర్ 1 అయినా సరే, ఈ మధ్య టీవీ మాధ్యమాల్లో చూసాం, వృషభ లగ్న జాతకానికి షష్టంలో శుక్రబుధులు ఉన్న కారణం ఉంటే మీకు ఆ జెండర్ మారిపోయినట్టు లెక్క అని చెప్తాడు మొగాడైనా. చాలా కీన్లీ అనమాట అండి. అది పడినప్పుడు ఇమీడియట్గా చిన్నప్పుడే దాన్ని రెమెడీ చేయించేసుకోవాలి. డబ్బు గురించి ఆలోచించి చేశాడు అనుకోండి, వృషభం, మిథునం, కర్కాటక, సింహం, కన్య, తుల, వృశ్చికం. సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన కుజుడు లగ్నాత్తు వృషభ లగ్న జాతకానికి సప్తమాధిపతి కుజుడితో పాటు రాహు కలిసాడంటే అఖండ రాజయోగం అండి. ఇందాక మీరు అన్నారు చూడండి, సినీ రంగ ప్రవేశానికి వృషభ లగ్న జాతకానికి సప్తమంలో కుజుడి ఇంట్లో రవి రాహువులు కలిస్తే అఖండ రాజయోగంగా చెప్పవచ్చు. ఇకపోతే అష్టమ లాభాధిపతి అయిన గురుడండి. వృషభ లగ్నాని జాతకానికి అష్టమాధిపతి లాభాధిపతి అయిన గురుడు లగ్నంలో ఉన్నాడు. వాడికి ఎడ్యుకేషన్ రాదు కానీ అఖండమైన తెలివితేటలు ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా బతికేగల. లగ్నంలో గురుడు ఉంటే 1,00,000 దోషాలు పోతాయని చెప్పాడు శాస్త్రం రీత్యా. లగ్నాత్తు వృషభ లగ్న జాతకాల్లో లగ్నంలో గురుడు ఉండి అష్టమ లాభాధిపతి అయిన గురుడు లగ్నంలో ఉండే వాడు చదువులో దిగసున్న ఆయన అఖండ రాజయోగం చెందుతాడు అని చెప్పడం జరుగుతుంది. ఇకపోతే భాగ్యాధిపతి రాజ్యాధిపతి అని శని, 9వ స్థానం తండ్రిది మరియు కర్మస్థానం అని శని నీచిపట్టు ఉన్నాడు వ్యయంలో అని చూసుకుంటే వాడు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటాడు. చూడండి, ఫ్యాన్కి హ్యాంగ్ ఓవర్ చేసుకున్నాడు. మన వైజాగ్లో ఒక అమ్మాయి పీరియడ్ చచ్చిపోయాడని ఈ అమ్మాయి చేసుకుని దాని కర్మ ఏంటి? భాగ్య రాజ్యాధిపతి అయిన శని వ్యయస్థానంలో నీచపట్టి ఉండడం వల్ల చూడండి హ్యాంగ్ ఓవర్స్, సూసైడ్స్ ఇవి చేసుకోవడం గల కారణం శని భగవానుడు వ్యయంలో కర్మాధిపతి భాగ్యాధిపతి వ్యయంలో పడిపోవడం వల్ల సూసైడ్ అటెంప్ట్ జరుగుతాయి. ఇక అష్టమలాభాది ఇకపోతే సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు భాగ్యంలో భాగ్యస్థానంలో ఉన్నాడు అంటే ఉచ్చిపట్టి ఏంటంటే వృషభ లగ్న జాతకానికి సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన కుజుడు భాగ్యస్థానంలో కుజుడు ఉచ్చిపట్టి ఉండడం వల్ల వీడి తండ్రి యొక్క సంపాదన మీదే జీవితాంతం బతుకుతూ ఉంటాడని శాస్త్రవచనం. లగ్నాత్తు వృషభ లగ్న జాతకానికి సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు భాగ్యస్థానంలో మకరంలో ఉచ్చిపట్టి ఉన్నాడు. మళ్ళీ రండి, ఉచ్చిపట్టి చంద్రుడితో పాటు ఉండకూడదు. చంద్రుడితో పాటు ఉచ్చిపట్టి కుజుడు ఉంటే మీకు అర్థమైందండి, వాడికి 2-3 పెళ్ళిళ్ళు అవుతాయి. అది డ్యామ్ షూర్ అనమాట. నేను ఎన్నో వందల జాతకాలు చూశాను. మేషలగ్న జాతకానికి సప్తమ వ్యయాధిపతి, వృషభ లగ్న జాతకానికి సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడితో పాటు చంద్రుడు కలిసాడంటే వాడికి 2-3 పెళ్ళిళ్ళు అవుతాయి. కుజుడు ఒకటితో పాటు రాహు కలిసాడంటే వాడు రాజ్యాధికారాన్ని వెళ్తాడు. ఇది మాత్రం తథ్యం. పేర్లు చెప్పను, ఇప్పుడు మంత్రులు అయిన వాళ్ళలో 2 మంత్రులు ఉన్నారు. కుజుడితో పాటు రాహు కలిసి మకరంలో అత్యద్భుతమైన యోగంలో ఉన్నారు వాళ్ళు. ఇది వృషభ లగ్న జాతక విశ్లేషణ. వాళ్ళు వృషభ లగ్న జాతకం వాళ్ళు కూడా మంచి అత్యద్భుతమైన స్థాయికి ఎదగాలి అనుకున్నట్లయితే వాళ్ళ జాతి పచ్చ కుడి చేతి చిటికిన వేలుకి 2.5 క్యారెట్లు మన దగ్గర దొరుకుతుంది. వృషభ లగ్న జాతకాన్ని మంచి ఫ్లారిష్నెస్ కావాలి గురూజీ అంటే జాతి పచ్చ కుడి చేతి చిటికిన వేలుకి పెట్టుకున్నట్లేదు అత్యద్భుతమైన రాజయోగం. ఇంకా బుధుడు ఎక్కడ ఉన్నాడని చూడకూడదు, ఎందుకంటే వాడికి ధనాధిపతి పంచమాధిపతిని మనం పెంచుకుంటున్నాం. ధనాధిపతి అంటే కుటుంబ స్థానం, అదే మారక స్థానం. పంచమ స్థానం అంటే ఏంటి? 10 మంది మన మాట వినీటెడ్గా చేసుకోవడానికి పచ్చని రత్నాన్ని ఎమరాల్డ్ గ్రీన్ అని చెప్పడం జరుగుతుంది ఇంగ్లీష్లో. 2.5 క్యారెట్లు కుడి చేతి చిటికిన వేలికి ధరించడం వల్ల అత్యద్భుతమైన రాజయోగం చెందుతాడు.